హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మ్యాంగో మిల్క్ షేక్ చూపిస్తాను. నేను ఎలా చేస్తానో చూపిస్తాను. నేను మ్యాంగోస్ అయితే ఇలా పీసెస్ కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను, కొంచెం కూలింగ్ అవుతాయని. ఫ్రోజన్ అయితే కొంచెం క్రీమీగా వస్తాయి. మరీ టూ మచ్ ఏం కాదు, జస్ట్ కొంచెం పెట్టా. ఒక 20 minutes అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడైతే దీంట్లో నట్స్ వేద్దాము. స్వీట్నెస్ కోసం అయితే నేను ఎలాంటి స్వీట్నర్ యూజ్ చేయను, జస్ట్ డేట్స్ అయితే వేస్తున్నాను. ఒక 6 డేట్స్, కొన్ని వాల్నట్స్, కొన్ని ఆల్మండ్స్. ఫస్ట్ ఇది ఒకసారి మిక్స్ చేద్దాం. ఇదైతే మిక్సీ కొంచెం పట్టాను. ఇప్పుడైతే దీనికి కన్సిస్టెన్సీ కోసం మిల్క్ యాడ్ చేసుకుందాం. నేనైతే ఆల్మండ్ మిల్క్ యూజ్ చేస్తున్నాను, ఏ మిల్క్ అయినా వేసుకోవచ్చు. కానీ పెరుగు మిల్క్ యూజ్ చేయకూడదు. పెరుగు కూడా వేసుకోవచ్చు, స్మూతీ లాగా బాగుంటుంది. ఫస్ట్ ఇది గ్రైండ్ చేసి చూద్దాము, అప్పుడు కన్సిస్టెన్సీ చెక్ చేద్దాం. ఇప్పుడైతే మిక్సీ పట్టాకే ఇలా వచ్చింది. మనం థిక్నెస్ కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఇంకొంచెం స్వీట్ కావాలి, సో అందుకోసం నేనైతే హనీ యాడ్ చేస్తాను. స్వీట్ పర్ఫెక్ట్ వస్తే నువ్వు వేసుకోక్కర్లేదు. యూర్ రైట్ ప్రణవ్. మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. ఇట్స్ టేస్టింగ్ టైం. ప్రణవ్ అయితే టేస్ట్ చూస్తాడు ఇప్పుడు. టేస్ట్ ఇట్ ప్రణవ్. స్వీటా? I will also taste. Sweet అయితే I'll get one more spoon. ఎక్కువ అయిపోయింది అనుకుంటా. Is it? ఎక్కువ అయిపోయింది అనుకుంటా. ఎక్కువ అయిపోయింది కదా. సూపర్ ఉంది. అంతా హనీ చేస్తే ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. కాఫీ తాగాను. ఓకే. చూద్దామా? You can add some nuts, dry nuts. That's it. They're called these nuts. I mean, you don't have to put these nuts, but you can add some dry nuts. మ్యాంగో మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, కలర్ఫుల్ గా ఉంది. ఇట్లా నట్స్ తో టేస్ట్ చేస్తే చాలా బాగుంటది. విల్ ట్రై ఇట్. It's tasting with the nuts. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. Bye friends. See you tomorrow.